తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా నిధులు విడుదల చేస్తుంది. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్కు సంబంధించి రైతు భరోసా నిధులను విడుదల చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారికంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎకరాలతో సంబంధం లేకుండా అర్హులైన రైతులందరికీ ఖాతాలో రైతు భరోసా నిధులు జమ చేస్తామని తెలిపారు. 9 రోజుల్లో రైతుల ఖాతాల్లో 9,000 కోట్ల రూపాయలు జమ చేస్తామని వెల్లడించారు. నాటికి 3 ఎకరాల వరకు రైతు భరోసా నిధులు జమ అయ్యాయి. ఈ క్రమంలో రైతు భరోసాపై ప్రభుత్వం కీలక అలర్ట్ జారీ చేసింది. వారికి రైతు భరోసా అందాలంటే మరో 2 రోజులు మాత్రమే అవకాశం ఉందని తెలిపింది. రాష్ట్రంలో కొత్తగా భూముల యాజమాన్యం పొందిన రైతులకు కూడా రైతు భరోసా అర్హులు అవుతారని తెలిపింది. జూన్ 5 వరకు భూమి యాజమాన్య హక్కులు పొందిన రైతులు కూడా ఈ పథకానికి అర్హులుగా పరిగణించుతారని తెలిపింది. ప్రభుత్వం తీసుకున్న ఈ తాజా నిర్ణయం వల్ల కొత్తగా భూములు పొందిన వారు, ఇతర కారణాల వల్ల ప్రభుత్వ సాయం అందని వారు కూడా ఎకరాకు 6,000 చొప్పున రైతు భరోసా పథకం కింద ఆర్థిక సహాయం పొందుతారు. అయితే వీరు ఆర్థిక సహాయం పొందాలంటే ముందుగా రైతు భరోసాకు దరఖాస్తు చేసుకోవాలి. అందుకు మరో 2 రోజులు సమయం మాత్రమే ఉంది. అంటే జూన్ 20 వరకు వీరు దరఖాస్తు చేసుకోవచ్చు. అలా అప్లై చేసుకున్న వారికి మాత్రమే రైతు భరోసా సాయం అందుతుందని అధికారులు తెలిపారు. రైతు భరోసా పథకానికి అర్హులైన వారు జూన్ 20 తేదీ వరకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకోవాలని భావించిన వారు సంబంధిత ఏఈఓ దగ్గరకు వెళ్లి అవసరమైన డాక్యుమెంట్లను సమర్పించాలి. రైతులు తమ పట్టాదారు పాస్బుక్, ఆధార్ కార్డు జిరాక్స్, బ్యాంకు పాస్బుక్ వంటి డాక్యుమెంట్లను ఇవ్వాల్సి ఉంటుంది. ఈ వివరాలతో సంబంధిత రైతు తమ పేరును పోర్టల్లో నమోదు చేసుకోవాలి. అధికారికంగా నమోదు పూర్తయిన వారికి రైతు భరోసా కింద ఎకరాకు 6,000 రూపాయల చొప్పున ఏడాదికి 2 సార్లు 12,000 రూపాయల ఆర్థిక సహాయం అందుతుంది. ఈ గడువు పూర్తయిన తర్వాత అప్లై చేసుకుంటే వాటిని పరిగణించరు. రైతు భరోసా కింద ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 51.70 లక్షల మంది రైతుల ఖాతాల్లో 3.902 కోట్లు జమ చేసినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. ఈసారి ఎకరాలతో సంబంధం లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి ఖాతాలో నిధులు జమ చేస్తామని ప్రకటించింది.